మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనం టీవీ ప్రేక్షకులు నమస్కరిస్తూ ఈరోజు మీ రసూల్ గురించి అందించే అద్భుతమైన కానుక గ్యాస్ ట్రబుల్. ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోంచేస్తారు. అది అన్నం అరగక కూల్ డ్రింకులు తాగి శీతల పానీయాలు ఏటోడో చెత్త పౌడర్లని వాటర్లో కలుపుకొని తాగి అది మీకు గ్యాస్ ట్రబుల్ దూరం క్షణాల్లో చేస్తుంది, కానీ ఒక వ్యాధిని సృష్టించి మరీ బయటికి వెళ్తుంది. ఈ ఉరుకుల ప్రపంచంలో తినే ఆహారాలు అదుపు తప్పి ఈ అర్ధరాత్రుల్లో భోంచేయడం, రాత్రి 1 గంట నిద్రపోవడం, మళ్ళీ ఆ టైంలో మొబైల్ చూడడం, ఈ సమస్యతో బాధపడి ఇక వాళ్ళ జీవితం 30 ఏళ్ళకి 60 సంవత్సరాల దేహాన్ని దాల్చి మరీ అతలాకుతలమవుతుంటారు. ఏ ఆహారం తీసుకున్నా గ్యాస్ ట్రబుల్. కడుపు నిండా అన్నం తింటే గ్యాస్ ట్రబుల్. పక్కలోనే ఒక బాటల్ కూల్ డ్రింక్ బాటల్ లేదా లస్సీలు ఇక పక్కన పెడితే ఇక మందుబాబులు అదే అలవాటు బీరు తాగుతారు. ఇంకా పల్లెటూరు అయితే కళ్ళు తాగుతారు. కారణం గ్యాస్ ట్రబుల్. ఇది గ్యాస్ ట్రబుల్ అనే మాట ప్రపంచంలో రామనామం కన్నా ఎక్కువైపోయింది. ఎంత దుస్థితికి చేరాం ఈరోజు మనం. ఈ 20-30 ఏళ్ళగా ఈ సమస్య ఉంది. కాబట్టి వీటి కోసం ఈ మనం టీవీ ప్లాట్ఫారం ద్వారా ఎంతో అద్భుతమైన ఒక చక్కటి రెమెడీని మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. వాటి కోసం మనం ఏం చేయాలా? 100 గ్రాముల ఎండిన ఉసిరికలు. ఆ కొట్లకి వెళ్ళి అడగచ్చు, బాబు మాకు ఉసిరికాయలు 100 గ్రాములు ఇవ్వండి అని. వాటిని తెచ్చి కడిగి ఎండబెట్టండి. బాగా ఎండిన తర్వాత దంచి వస్త్ర గాళితము చేయండి. 100 గ్రాముల ఉసిరికలు చూర్ణమైంది, ఓకేనా? ఇక 10 గ్రాముల సైంధవ లవణం, 10 గ్రాముల మురికి లవణం, 50 గ్రాముల వాము, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల వాము ఈ సరితూకాల్లో చేసుకొని ఇవన్నీ దంచి చూర్ణం చేయండి. ఒక డబ్బాలో భద్రపరచుకోండి. ఆహారం తినేటప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ భోజనంలో 2 స్పూన్లు వేసుకొని అలా ఆహారం అలవాటు చేసుకోండి. మజ్జిగను తింటున్నారా? ఆ మజ్జిగన్నంలో మీరు షాల్ట్కు బదులుగా ఈ యొక్క చూర్ణాన్ని కలుపుకొని మీరు సేవించండి. ఇక భోజనం అంతా అయిపోయింది. 3 ఇళ్ళకి వచ్చి పరిమాణంలో అలా నోట్లోకి వేసుకుని కాస్త మంచిళ్ళు తాగండి. ఎంత అద్భుతం! ఈ గ్యాస్ ట్రబుల్ గోల పక్కన పెట్టండి. దైవాన్ని ఆరాధించండి. సమయానికి భోంచేయండి. ప్రకృతిగా ప్రసాదించే ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఛేదించాలంటే ఈ ఛానల్ చూస్తూ ఉండండి. సీజన్లో దొరికే పళ్ళు తినండి. అర్ధరాత్రులు మేలుకోకండి. సరైన సమయాన్ని మీరు భోంచేస్తూ రసూల్ గురించి చెప్పిన ఈ యొక్క అద్భుతమైన రెమెడీని మీరు పాటిస్తే ఈ గ్యాస్ ట్రబుల్ మీ ఇంటి దరి దాపులకు రాదు. ఎటువంటి ఇచ్ఛాపత్యాలు ఉండవు. కడుపు నిండా భోంచేయండి. మీరు మాంసం తింటారు, బిర్యానీ తింటారు, కబాబులు తింటారు. చివరిలో దీన్ని తినడం అలవాటు చేసుకోండి. ఎంత ఖర్చు పెట్టాను దీనికి? అంత అయినా 500 కూడా ఉండదు. ఇది ఎంతో అద్భుతమైన చక్కటి రెమెడీ. ఈ ఉసిరికల వల్ల మీ పొట్టలో మూలల్లో దాగి ఉన్న గ్యాస్నంతా అలా ఊదేస్తుంది. ఏమి తిన్నా రుచి ఉండదు. ఈ సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్, పిక్ సాల్ట్ అని అంటారు దాన్ని. ఈ రాక్ సాల్ట్, మురికి లవణం, దీని పాదరానమ్మ అని కూడా అంటారు. ఇవి 2 కలిసాయా నాలుకపైన అమోఘమైన రుచి. ఇలా ఎన్నో అద్భుతాలు గ్రంథాల్లో రచించిన మహనీయులకి ఈరోజు మన శిరస్సు నమస్కరిస్తూ స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకేదైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేసి ఈ యొక్క రెమెడీని మీరు మరీ మీరు అడగచ్చు. ఎంతో అద్భుతం. ఇందులో ఇచ్ఛాపత్యాలు ఉండవు. ఒక్కసారి తెచ్చి తయారు చేసుకుంటే 1 సంవత్సరం కానీ ఏమీ కాదు. తయారు చేసుకుంటూ అన్ని అరకిలో తయారు చేసి పెట్టు మీ బిడ్డలకి అందరికీ పంచండి. ఇది ఎంతో అద్భుతం.
ఎటువంటి కల్మషం లేకుండా మీకు చక్కటి అమృతాన్ని అందిస్తున్నాను ఈరోజు ఈ ఛానల్ ద్వారా. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, చూస్తుండండి. మీ అభిమాన ఛానల్. జై హింద్.